ఏంటి కొత్త ఫోనా? అవునే. మీ పేరెంట్సే బెస్ట్ ఫోన్ కొన్నారు, మా పేరెంట్స్ వేస్ట్. లేదే, నా బాయ్ ఫ్రెండ్ కొన్నాడు. మా ఇంట్లో తెలియదు ఫోన్ కోసం. నువ్వు గ్రేటే. అయినా నువ్వు క్లాస్ లో ఏ అబ్బాయితో మాట్లాడవు కదా? అదా, మన క్లాస్ అబ్బాయి అనుకో వెంటనే దొరికిపోతాం. ఆన్లైన్ లో ఒక బక్రాన్ని వెతుక్కున్నా. మనం కూడా అలానే చేద్దాం. ఎవడిడు 2 years నుంచి హాయ్ హాయ్ అని మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. పర్ఫెక్ట్ బకరాలా ఉన్నాడు. సరేలే, రిప్లై ఇద్దాం. ఒక అమ్మాయి నాకు రిప్లై పెట్టిందిరా. రే, ఇలానే లాస్ట్ టైం 6 months లో వచ్చేసి 50,000 బొక్కెట్టావు. లాస్ట్ లో ఫేక్ అకౌంట్ అన్నావు. ముందు అమ్మాయి అబ్బాయి తెలుసుకో. ఏం చెప్పావురా? మీకు కాల్ చేయొచ్చా? చెయ్యండి. హలో హలో అండి. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మీ మెసేజ్లే అంత అందంగా ఉన్నాయంటే మీ వాయిస్ ఇంకెంత స్వీట్ గా ఉంటుందా అని. అవునా? బానే కవర్ చేసావురా. నా బాయ్ ఫ్రెండ్ కలుస్తా అంటున్నాడు, తోడుండవే. ఇంటికి లేట్ గా వస్తే మా పేరెంట్స్ తిడతారే. ప్లీజ్ ఉండవే, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. సరే. అదిగో వాడేనే. వాడేంటి అంకుల్లా ఉన్నాడు? హాయ్ బేబీ. వీడు బేబీనా? హాయ్ రమ్య, నువ్వు వెళ్ళిపో, మా ఇద్దరం బయటికి వెళ్తాం. సరే. ఏంటి మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు? సరే, ఇన్స్టాగ్రామ్ కాల్ చేద్దాం. హలో. ఏంటండి వాయిస్ డల్ గా ఉంది? ఏడుస్తున్నారా? మా చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా అని. మీరు అర్థం చేసుకున్నారు. ఏం చెప్పావురా? నువ్వు చాలా మంచోడివి, నాకు నచ్చావు. ఏంటండి జాబ్ అయిపోయిందా? జాబ్ ఏంటి? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయరా? అంటే 16 ఏళ్ళు, నాకేమో 22. 6 సంవత్సరాల గ్యాప్. సర్లే, ఏదో ఒకటి. నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఓ అవునా, స్నాక్స్ ఏమన్నా తిన్నారా? స్నాక్స్ ఏంటి? నేను మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఏంటి మధ్యాహ్నం లంచ్ చేయలేదా? మీరు అర్జెంట్ గా బేకరీకి వెళ్ళండి, చెప్తాను. సరే. వచ్చాను. వెళ్ళారా? మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి. సరే. బిల్ ఎంత అయిందండి? 500 అయింది. ఫోన్ పే స్కానర్ ఫోటో పెట్టండి. సరే, పెడతాను. ఏదో తేడాగా ఉందంటే. పే చేశానండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినండి. ఇదిగోండి మేడం మీ 500. థ్యాంక్స్ అండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మీకు 500 ఫోన్ పే చేస్తాను. క్యాష్ ఇస్తారా? కొంచెం అర్జెంట్ గా మనీ కావాలి. సరేనండి. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం, తెలుసా? సరే అండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. మాకు తెలుసులే. సరే అండి. రే రే రే, ఆగరా, నా ఫోన్ రా. నా ఫోన్ పోయి. ఏడవకే, ఫోన్ దొరుకుద్ది. దీనికి ఇలానే అవ్వాలి. ఈ మధ్యన ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డా. దీనికంటే దీని ఫ్రెండే బాగుంది. హాయ్ బేబీ. ఏంటి మీ ఫ్రెండ్ ఎంత డల్ గా ఉంది? తన ఫోన్ పోయింది. అయ్యో, దానికి ఎందుకు అంత డల్ అయిపోవడం? ఆ ఫోన్ ఎంత చెప్పండి? 12K. నీ బాయ్ ఫ్రెండ్ అడగచ్చు కదా. ఏంటి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అయిందా? బాగైందా? ఉండేవాడు ఇప్పుడు లేడు. అందులో సగం నీకు. సరే. అవును బేబీ, బ్రేకప్ అయింది. ఇదిగోండి డబ్బులు ఉంచండి. ఏది ఇప్పుడు నవ్వండి. వీడికి ఏం పని లేనట్టుంది, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు చిరాగ్గా. లిఫ్ట్ చేయట్లేదురా. ఎందుకు లిఫ్ట్ చేస్తాదిరా బాబు? పనికి మనసులందరూ చెప్తే ఏదైనా ఇంట్రెస్టింగ్ గా స్వీట్ గా మాట్లాడాలి. ఏం చెప్పావురా? వామ్మో, లిఫ్ట్ చేయకపోతే చంపేసేలా ఉన్నాడు. హలో. వా, మీ వాయిస్ ఏంటండి అంత స్వీట్ గా ఉంది? మీరు సింగర్ అయిపోవచ్చు తెలుసా? అవును, నేను కూడా అప్పుడప్పుడు సాంగ్స్ పాడతా. నా కోసం ఒక్కసారి పాడండి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. సాంగ్ చాలా బాగా పాడారండి. సరే, నేను ఉంటాను. ఏం చేస్తున్నావు మహి? ఇంట్లో ఎవ్వరూ లేరు, బట్టలు తీస్తున్నా. ఒక్కసారి వీడియో కాల్ చేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? హాయ్ బేబీ. నీ ఫ్రెండ్ రాలేదా? అదిగో వస్తుంది. ఏంటి చిక్కిపోతున్నావు? సరిగ్గా తినట్లేదా? నీకు ఫుడ్ నచ్చకపోతే చెప్పు, నేను ఆర్డర్ పెడతా. రమ్య, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. ఇదిగో. హలో. హలో, ఎవరు? నేను మహిని, రమ్య ఫ్రెండ్ ని. చెప్పండి. ఇక్కడ నీ లవర్ ఇంకోటితో తిరుగుతుంది.
రమ్య మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చి చూడు నీ నమ్మకం ఏం చేస్తుందో. సరే. ఇప్పుడు ఎక్కడున్నావు? రాజమండ్రి. ఎప్పుడైనా వైజాగ్ వస్తే నాకు కాల్ చేయి. సరే. హలో, నేను వైజాగ్ వచ్చా. అప్పుడేనా? సరే శివాజీ పార్క్ రా. శివాజీ పార్క్ వచ్చా. ఎక్కడున్నావు? నీ బ్యాక్ సైడ్. నీ నమ్మకం అన్నావు కదా, అక్కడ చూడు. ఎవడాడు దున్నపోతులా ఉన్నాడు? వాన్నే మనకు వన్న లవర్. హాయ్ డార్లింగ్. డార్లింగా ఎవరు భయ్యా నువ్వు అసలు? అది తన లవర్. నీకు లవర్ ఉన్నప్పుడు నాతో ఎందుకు క్లోజ్ గా మాట్లాడావు? చీప్ క్యారెక్టర్. నీకు కూడా లవర్ ఉంది కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చీప్ క్యారెక్టర్. హే ఎక్కడున్నావు? నేనా? ఎక్కడో ఉన్నాలే. సరే హెచ్బి కాలనీరా. ఆటో హెచ్బి కాలనీకి ఎంత? 200 తమ్ముడు. 200తో రాజమండ్రి వెళ్ళిపోవచ్చమ్మా. అయితే వెళ్ళు తమ్ముడు. హలో, నేను వచ్చేసా. కనిపించావు. బీచ్కి వెళ్దామా? సరే వెళ్దాం. ఆటోకి వెళ్దామా? సరే. ఆటో ఆర్కే బీచ్కి వెళ్ళాలన్నా. 400. 400 వెరీ చీప్. 400 ఎందుకు వేస్ట్? నా దగ్గర బస్ పాస్ ఉంది, బస్కి వెళ్ళిపోదాం. నువ్వు నడవడం ఎందుకు, బండెక్కు, డ్రాప్ చేస్తాను. వీడిని ఇప్పుడు ఇన్ని కొట్టామంటే గ్యాంగ్ వేసుకుని వస్తాడు. అసలే మన ఊరు కూడా కాదు. ఎందుకు వచ్చింది? నువ్వు నన్ను డ్రాప్ చేయడం ఎట్లా అయ్యద్దవా? ఫ్యూచర్ లో నన్ను ఎలా కొడతాదో. హే ఇలా పెట్టు, ఇలా ఫోటో బాగా వచ్చింది, స్టేటస్ పెట్టు. హే వద్దు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసారంటే తిడతారు. ఏం పర్లేదు పెట్టు. వద్దు. నిన్ను అడిగేదేంటి, నేనే పెట్టుకుంటాను. ఏం ఉండదే బాబు, ఇవే. ఏంట్రా ఇంతమంది అమ్మాయిలతో పులిహోర కలిపావు? కలిపాను కానీ ఎవరు పడలేదే. అంటే నేనే నా ఎదవని? అరే ఏంట్రా ఇది? వదులు వదులు. అదేం కాదు. ఏంట్రా నీకు పెళ్ళైపోయిందా? అంటే అది ఇప్పుడు నా గతేంటి? రా పెళ్లి చేసుకుందాం. వస్తే నాకు పెళ్ళం ఉంది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్ళ ముందు తంతా. సరే అయితే మనం లేచిపోదాం. సరే. ఏం చేస్తున్నావే? లేచిపోతున్నామే. ఏంటండి బట్టలు ప్యాక్ చేసుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తారు? అడిగావా? ఇంకా అయినట్టే నా పని. సరే సరే అడగనులేండి, ఎదురొస్తాను, ఆగండి. ఏమండి ఇప్పుడైనా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారో. నేనేమన్నా? ఇంకో అమ్మాయితో లేచిపోతున్నానే. సరే సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడు వర్ధన్తో లేచిపోయి పెళ్లి చేసుకుని 1 year తర్వాత ఇంటికి రావాలి. ఏం చేస్తాను అమ్మా అమ్మాయి? బట్టలు మడత పెడుతున్నా అమ్మా. సరే, నేను గుడికెళ్ళి వస్తాను. నా కూతురు బంగారం. హలో బేబీ. హాయ్ బేబీ. మా ఇంట్లో మా ఫ్రెండ్ లెక్కకు పెళ్ళని చెప్తాం, మనం వరకు వెళ్దామా? ఫోన్లో మాట్లాడడం చాలులే, నీకు మంచి సంబంధం తెచ్చా. త్వరలో పెళ్లి చేస్తాను నీకు. నాన్న నాకు 16 ఏళ్ళే, నేను ఇంకా మైనర్ని. ముక్కు తెలియనట్టు ఊరి మీద తిరిగినప్పుడు గుర్తు రాలేదా నువ్వు మైనర్ అని? మనం వెనక ఎవరు పడట్లేదు కదా, ఎందుకు పరిగెడుతున్నావు? లేచిపోయేటప్పుడు పరిగెడితేనే కిక్కు. రా పరిగెట్టు. అశోక్ లేకపోతే నేను బ్రతకలేను. సరిగ్గా ఆలోచించుకో. అమెరికా సంబంధం. హలో బేబీ. హాయ్ బేబీ, ఐ లవ్ యూ. నిన్ను వచ్చే జన్మలో కూడా ప్రేమిస్తావు కదా? జన్మలకి నిన్నే ప్రేమిస్తారా? అయితే వచ్చే జన్మలో కలుద్దాం. ఈ జన్మలో మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటా. నెలకి 3 లక్షల జీతం. అశోక్ ఎంత? 15,000 నాన్న. ఎందుకే నేనంటే అంత ఇష్టం నీకు? ఎందుకంటే నువ్వు చాలా మంచోడి. పేరెంట్స్ ని వదిలొచ్చే ప్రేమికుడు ఉంటాడు గానీ పిల్లాన్ని కూడా వదిలేసావు నా కోసం. ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? సంవత్సరానికి సరిపోయే డబ్బులు బంగారం తీసుకొచ్చా. నేను వాష్రూమ్ కి వెళ్తా, బ్యాగ్స్ చూస్తుండు. ఇక్కడ దొంగలుంటారు, జాగ్రత్త. బక్రా బక్రా బక్రా